వేరే పేపర్లో ఇంకేం రాశారనేటువంటి చూద్దాం. ఈనాడు పునర్నిర్మాణానికి పునాది 2,94,427 కోట్లతో రాష్ట్ర బడ్జెట్. ఆస్తుల సృష్టికి 32,712 కోట్లు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం. స్వయం ఉపాధికి ఊతం. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభావకు కేటాయింపులు. రాజధానికి 3,445 కోట్లు. పోలవరానికి 5,445 కోట్లు. అభివృద్ధి సంక్షేమాల కలబోతగా బడ్జెట్ రూపకల్పన. శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటూ చూస్తా ఉన్నాం. ఈ ఫోటోను చూసే కంటే ముందు ఇక్కడ కొన్ని మేజర్ పాయింట్స్ సాక్షిలో మనం చూసాం కదా, ఇక్కడ కొన్ని చూద్దాం. రైతన్నకు ఆసరా. అన్నదాత సుఖీభావకు 1000 కోట్లు. పంటల బీమాకు 1,023 కోట్లు. పేద పిల్లల చదువులకు ఊతం. తల్లికి వందనం పథకానికి 6,487 కోట్లు. పాఠశాల విద్యకు 29,909 కోట్లు. అతివకు వండ. మహిళలకు ఆర్థిక సహకారంగా 3,341 కోట్లు. డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి 1,250 కోట్లు. ఇప్పుడు బేరీ చేసుకోండి, ఏ పేపర్ వాళ్ళు కరెక్ట్గా రాశారు, ఏ పేపర్ వాళ్ళు తప్పు రాశారు. పోనీ ప్రాపగాండా చేస్తున్నది ఎవరు? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. నేను ఏం చెప్పా ఇక్కడ, రైట్. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు డిప్యూటీ సీఎం అండ్ సీఎంతో కలిసి దానికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బడ్జెట్ బ్యాగ్ అందిస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్. చిత్రంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పయ్యావుల కేశవ్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమంచుకు చేరుకుంది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పునఃప్రారంభానికి, పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ తొలిమెట్టు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం, సంపద కలగాలన్న కలల సాకారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్స్ మనం చూస్తా ఉన్నాం. సో 2024-25 బడ్జెట్ సమగ్ర స్వరూపం మొత్తం 2,94,427.25 కోట్లు కాగా, రాబడి బహిరంగ రుణాలు 91,443.01 కోట్లు. రుణ వసూలు 12 కోట్లు, అది 12.00 కోట్లు. రెవెన్యూ వసూలు 2,01,173.61 కోట్లు. ప్రజాపద్దు నికరంగా 1,798.63 కోట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దీంట్లో నికరంగా రెవెన్యూ లోటు అంటే ఇక్కడ రెవెన్యూ వసూలు కేవలం 2,01,000 కోట్లు పైచిలకు వస్తుంటే, మొత్తం బడ్జెట్ ఈ సంవత్సరం పెట్టుకున్నది 2,94,000. అంటే ఈ లెక్కను చూసుకున్న 93,000 కోట్ల దాదాపు లోటు కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని ఇంకెక్కడి నుంచి, వేరే ఇంకేదైనా ఇన్కమ్ సోర్సెస్ నుంచి దాన్ని భర్తీ చేస్తున్నారా అనేటువంటిది ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం. సో ఖర్చులు చూసుకుంటే మూలధన వ్యయం 32,712.84 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,35,916.99 కోట్లు. రుణాల చెల్లింపులకు 24,498.98 కోట్లు. లోన్లు, అడ్వాన్సులు 1,298.44 కోట్లు. రెవెన్యూ లోటు 34,743.38 కోట్లు. ఈరోజు భారతదేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఏ రాష్ట్రాన్ని మనం చూసుకున్నా రెవెన్యూ లోటు దాదాపుగా 30,000 నుంచి 50,000 కోట్ల వరకు ఉంది. దీన్ని భర్తీ చేసేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వాలైనా ప్రాపర్గా చేస్తున్నాయా అంటే క్వశ్చన్ మార్కే కనిపిస్తూ ఉంది తప్ప ఆన్సర్ మాత్రం దొరకట్లేదు. బీసీ పథకాల పునరుద్ధరణ. బీసీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 39,007 కోట్లు కేటాయించింది. 2014-19 మధ్య బీసీ సంక్షేమానికి అమలు చేసిన పలు పథకాలను పునరుద్ధరించి బీసీ కార్పొరేషన్లు బలోపేతం చేస్తూ కేటాయింపులు జరిపింది. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి అన్ని ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. బీసీలు అంటే బీసీలో చాలా కులాలు ఉన్నాయి, చాలా సబ్ క్యాస్ట్లు ఉన్నాయి కదా, వాటిలో ఏ సబ్ క్యాస్ట్కి ఎంత కేటాయించారు? ఇప్పుడు నేతకాణీలు ఉంటారు, నేతకాణీలు నాకు తెలిసి ఎస్సీలో వస్తారు అనుకుంటా. పద్మశాలీలు ఉన్నారు, తర్వాత మత్స్యశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా రజకలు, తర్వాత ఇంకా చాలా కులాలు వస్తాయి దీంట్లో బీసీలో. ఆ బీసీ ఒక్కొక్క సబ్ క్యాస్ట్కి ఎంత పెడతా ఉన్నారు, ఎన్ని వేల కోట్లు పెడతా ఉన్నారు, దీంట్లో ఏ కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఎంత పెడతా ఉన్నారు వీళ్ళు అనేటువంటిది కూడా చాలా క్లియర్గా చెప్పుకున్నట్టయితే చాలా బాగుండేది. మేబీ నేను ఆ పాయింట్ మిస్ అయ్యానా అనేటువంటిది కూడా క్వశ్చనే ఇక్కడ. అయితే ఈ 39,007 కోట్ల రూపాయలతో ఈ బీసీ కులాలని ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే రాజ్యాధికారం కోసం పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి వాళ్ళలో బీసీ కులాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. బీసీలకి ఎప్పుడు మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట కూడా ఉంది. మరి దానికోసం ఏ విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేటువంటి రానున్నటువంటి రోజుల్లో మనం చూడాలి. అన్నదాత అభ్యున్నతే లక్ష్యం. రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు, డ్రోన్లు. స్వర్ణాంధ్ర 2047లో ఉద్వాసన సాగుకు ప్రోత్సాహం. త్వరలో సాగుదారుల హక్కు చట్టం. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు.
బడ్జెట్పై ప్రత్యేక కథనాలు 3, 5, 6, 7 పేజీల్లో అంటూ కూడా చూస్తూ ఉన్నాం. రహదారుల